ఈ కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులు నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి గారిని సభావేదిక మీదకి విద్యార్థుల పూల వర్షం నందిని శ్రీనిధి బ్యాడ్జ్ అందజేయవలసిందిగా కోరుతున్నాను. దాన్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రవీందర్ విద్యార్థులను కోరుతున్నాం. కావాల్సిన కోరుచున్నాం. అలాగే జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జిల్లా ప్రధాన కార్యదర్శి హెడ్ మాస్టర్ జి నరేష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అట్లాగే టిఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. విద్యార్థుల కరదాల మండల్ ప్రెసిడెంట్ దుబ్బాక మండల్ ప్రెసిడెంట్ బాలరాజ్ గారిని సవినయంగా వేదల కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు మధుసన్ సార్ కానీ చంద్రశేఖర్ గారు కానీ ఈ ప్రాంగణంలో ఉంటే వారు కూడా వేదిక మీదకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. అట్లాగే వివిధ దుబ్బాక క్యాషియర్ గోవర్ధన్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అట్లాగే అశ్విన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మరి సురేష్ గారు మీ ఆధ్వర్యంలో ఎంబీబీఎస్ తెలంగాణ విద్యార్థులు మార్చ్ ఫస్ట్ లో వస్తున్నారు. వీరు ప్రధానోపాధ్యాయులు అనిల్, గేమ్స్ ఇన్ఛార్జ్ కూడా అనిల్, వీళ్ళ సారథ్యంలో విద్యార్థులు మార్చ్ ఫస్ట్ ను కొనసాగిస్తున్నారు. విద్యార్థులు మార్చ్ ఫస్ట్ లో వస్తున్నారు. వీరి ఎస్పీ మేడం సుమలత గారు అట్లాగే పీఈడి దీపికా మేడం గారి సారథ్యంలో వీరు మార్చ్ ఫస్ట్ ను కొనసాగిస్తున్నారు. అట్లాగే దర్పల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు వీరి ప్రిన్సిపల్ అబ్దుల్ భారీ అట్లాగే పీడి మేడం కవిత మేడం గారి సారథ్యంలో మరి వీరు మార్చ్ ఫస్ట్ కొనసాగిస్తున్నారు. వీరు 2019 దర్పల్లి మోడల్ స్కూల్ గేమ్స్ ఓవరాల్ ఛాంపియన్షిప్ సెకండ్ ప్రైజ్ సాధించారు. మరి జడ్పీహెచ్ఎస్ అట్లాగే మెయిన్ లో కూడా కిషన్ అవుతుంది జడ్పీహెచ్ఎస్ రేకులపల్లి లింగారెడ్డి గారు మరియు వారి సహచార ఉపాధ్యాయ బృందం
ఎంపీపీఎస్ స్కూల్ నుంచి పాల్గొనడం జరిగింది. తర్వాత అంశవాహిని విద్యానికేతన్ దర్పల్లి విద్యార్థులు మార్చ్ ఫస్ట్ ను కొనసాగిస్తున్నారు. ఇలాంటి మరి క్రీడల ప్రాంగణాన్ని చూస్తూ ఉంటే ఎంత మరి అన్ని చాలా సంవత్సరాల తర్వాత మరి నర్పేట మండల క్రీడలు దుబ్బాకలో నిర్వహించడం చాలా ఆనందదాయకం. విద్యార్థులు చదువులు తర్వాత శ్రీమేధ హై స్కూల్ దర్పల్లి వారు మార్చ్ ఫస్ట్ లో కొనసాగిన సంవత్సరంలో మరి ఈ పాఠశాల నుండి నవోదయ సీట్లు సాధించడం జరిగింది. అట్లాగే తర్వాత క్రమంలో శారదా విద్యానికేతన్ దర్పల్లి వాళ్ళు విద్యార్థులు మార్చ్ ఫస్ట్ ను కొనసాగిస్తున్నారు. కరస్పాండెంట్ జే దత్తాత్రి, పిటి మహేశ్వరి, పవని గారి సారథ్యంలో మీరు మార్చ్ ఫస్ట్ ను కొనసాగిస్తున్నారు. పాఠశాల నుండి కూడా చాలా మోడల్ స్కూల్ మరి సీట్లు సాధిస్తున్నారు. దయచేసి విద్యార్థులు వేగాన్ని పెంచాలి. దుబ్బాక పాఠశాలలో ఒక పండగ వాతావరణం నెలకొంది. తర్వాత క్రమం అట్లాగే పిఈటి సుమలత, వైష్ణవి వారి సారథ్యంలో మార్చ్ ఫస్ట్ ను కొనసాగిస్తున్నారు. ఈ పాఠశాలను స్థాపించారు. మారుమూల గ్రామం నుండి మరి విద్యార్థులు మరి విద్యార్థులకు గర్వగర్ ఎంపీపీఎస్ మైలారం ఎంపీపీఎస్ చల్లగర్గ విద్యార్థులు వారు మార్చ్ ఫస్ట్ ను కొనసాగిస్తున్నారు. తర్వాత మైలారం అట్లాగే సత్యం సార్ వీరందరి మరి కష్టం ఫలితంగానే మరి ఈరోజు ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా నడుస్తుంది. వారు గత 15-20 రోజులుగా రాత్రనగా పయనంలో మరి తెల్లవారుజామున 4 గంటలకు కూడా వచ్చి వాళ్ళు ఈ ప్రాక్టీస్ ని కొనసాగించి ఇక్కడ ఈ కార్యక్రమం విజయవంతం కోసం ఎంతో కష్టపడ్డారు. వారందరికీ
ఉన్నటువంటి గౌరవనీయులు మన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి సార్ గారికి, మరియు నిజామాబాద్ విద్యాశాఖ పక్షాన డిఓ సార్ అశోక్ సార్ గారికి, మరియు వేదిక మీద ఉన్నటువంటి సోదర ఉపాధ్యాయ సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు, మండలంలో ఉన్నటువంటి నా సోదర ప్రధానోపాధ్యాయులకు, ఎంఈఓలకు, దర్పల్లి మండల ఎంఈఓ మరియు సేవలా సారు, రమేష్ సారు, ఇంతకుముందు పనిచేసినటువంటి ఎక్స్ ప్రధానోపాధ్యాయులకు, మరియు దుబ్బాక విడిసి నాయకులకు, గ్రామ పెద్దలకు, విద్యాభిమానులకు, దాతలకు, ముఖ్యంగా ఉపాధ్యాయులకు, పిల్లల్ని ఇంత చక్కగా ప్రిపేర్ చేసినటువంటి ఈ కార్యక్రమానికి తీసుకొచ్చి కార్యక్రమంలో పాల్గొనేటట్టుగా చేసి విజయవంతం చేస్తున్నటువంటి ఉపాధ్యాయ వర్గానికి, ఓపికగా కూర్చొని కార్యక్రమాన్ని వింటూ పాల్గొంటూ రంజింపజేస్తున్నటువంటి పిల్లలందరికీ కూడా 68వ SGF క్రీడల సందర్భంగా మా యొక్క దుబ్బాక పాఠశాల వేదిక అయినందుకు ఒక ఇంచుమించుగా 5-6 సంవత్సరాల నుంచి మేము దర్పల్లిలో జరిగినటువంటి క్రీడల తర్వాత మా దుబ్బాక పాఠశాల జెండాను స్వీకరించి ఒక 6 సంవత్సరాలు అవుతుంది సుమారుగా. 6 సంవత్సరాల నుంచి ఈనాటికి దానికి సుముహూర్తం కుదిరింది. ఈ మధ్యలో కరోనా వల్లనైతేనేమి, రకరకాల కారణాల వల్ల, ముఖ్యమైన కారణం దాతల సహాయం లేక కార్యక్రమాన్ని చేయాలంటే ఆర్థికంగా హార్దికంగా అందరి సహాయ సహకారాలు ఉంటేనే ఇలాంటి కార్యక్రమాలు సాధ్యమవుతాయి. కేవలం ఒక పాఠశాల మాత్రమే చేసే కార్యక్రమం కాదు ఇది. అందుకు నిజంగా మా దుబ్బాక వీడీసీ వాళ్ళు ముందుకు వచ్చి ఇంతమంది కార్యక్రమం చేద్దాం మేడం అని ముందుకు వచ్చి అన్నీ తాని అయి ఒంటి చేతి మీద కార్యక్రమాన్ని నడిపించి అన్ని రకాలుగా ఏ లోటు లేకుండా కార్యక్రమాన్ని సజావుగా నిర్వహిస్తున్నటువంటి మా దుబ్బాక వీడీసీ బృందానికి, ఇక ఉపాధ్యాయ బృందానికి, మండలంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు పిల్లలందరికీ కూడా ఈ సందర్భంగా మా పాఠశాల తరఫున, నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే పిలవంగానే మాకు ఈ అవకాశం ఇచ్చి సమయం ఇచ్చి మా పాఠశాలకు విచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు, డిఓ సారు, గ్రామ పెద్దలు, సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు అందరూ కూడా ఒకే వేదికను పంచుకొని ఇక్కడ కన్నుల పంట చేయడం కూడా నాకు మరీ మరీ ఆనందదాయకము, అదృష్టదాయకము. ఇది మా దుబ్బాక పాఠశాల చేసుకున్నటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నాను. వచ్చిన ప్రతి ఒక్కరికి మాకు సమయం ఇచ్చినందుకు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు, మమ్మల్ని ముందుండి నడిపించి ప్రోత్సహిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు సార్. ఈనాటికి మా కళ నెరవేరింది. ఒక మంచి కార్యక్రమాన్ని పాఠశాలలో నిర్వహించగలుగుతున్నందుకు చాలా సంతోషం సార్. ఇందులో భాగమైనటువంటి ప్రతి ఒక్కరికి మా దుబ్బాక పాఠశాల తరఫున, నా తరఫున, మా ఉపాధ్యాయ సిబ్బంది తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్.
గేమ్స్ అనేటువంటి జరుపుకుంటూ ఉన్నాం. దాదాపు 5 సంవత్సరాల తర్వాత మనం మండల టోర్నమెంట్స్ అనేటువంటి మన రాష్ట్రంలో జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు, మన రూరల్ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా మాకు గురువుగా ఉండి నేను శిష్యుడిగా ఉన్నటువంటి మన జిల్లా విద్యాశాఖాధికారి గారికి, అదేవిధంగా మా హెడ్ మాస్టర్స్ అందరికీ కూడా మార్గదర్శనం చేస్తూ ఉన్నటువంటి జిహెచ్ఎం నాయకులకు, అదేవిధంగా మిగతా యూనియన్ బాధ్యులందరికీ, మరియు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యానికి, అదేవిధంగా యువకులకు, నాతోటి ప్రధానోపాధ్యాయ బృందానికి, అదేవిధంగా ముఖ్యంగా ఈ కార్యక్రమం జరగడానికి కారకులైనటువంటి ఈ గ్రామ విడిసి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. అయితే ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఈ జనరేషన్కు ఉన్నటువంటి అదృష్టమో దురదృష్టమో కానీ ఐక్యూ పెరిగింది, మనకు చదువులలో చాలా ముందంజలో ఉన్నారు, కానీ ఫిజికల్ యాక్టివిటీ కల్పించేటువంటి గేమ్స్ అనేటువంటి జరగకుండా అయిపోతున్నాయి. కాబట్టి ఈ పరిస్థితి వల్ల పిల్లల యొక్క మానసిక పరిస్థితి సరిగా ఉండడం లేదనే ఉద్దేశంతో మన తెలంగాణ ప్రభుత్వం వారు చదువుకు ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నామో మనం ఆటలకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పేసి మనకి ఉన్నటువంటి సమయం సారణిలో అంటే టైం టేబుల్లో ఒక పీరియడ్ మనకి ఆటలకు కేటాయించడం జరిగింది. కాబట్టి ఇటు ఆటలోనూ అటు చదువుల్లోనూ రెండింటిలోని మన విద్యార్థులు రాణించాలనేటువంటి మంచి సదుపాయంతో మనకుంది మన ప్రభుత్వం. అదేవిధంగా మనకు మండల్ టోర్నమెంట్స్ అనేటువంటివి ఇక్కడ జరిపినట్లయితే మనకు కాంపిటీషన్స్ ఉన్నప్పుడే విద్యార్థుల యొక్క ప్రతిభ అనేది బయటపడుతూ ఉంటుంది. కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి పాఠశాల బృందానికి, అదేవిధంగా గ్రామాభివృద్ధి కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, వచ్చినటువంటి ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి అతిథులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఇదే విధంగా కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ మా విద్యాశాఖ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. హానరబుల్ ఎమ్మెల్యే ఆర్ భూపతి రెడ్డి గారు, రాజకీయ ప్రముఖులు, రాజకీయ నాయకులు, వీడీసీ చైర్మన్ సభ్యులు, చైర్మన్ గారు, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ ఆఫ్ హై స్కూల్స్, యూపీఎస్ ప్రైమరీ స్కూల్స్, యూనియన్ రిప్రజెంటేటివ్స్, జర్నలిస్ట్ మిత్రులు, ఇతర డిపార్ట్మెంట్స్ యొక్క అధికారులు, ఈరోజు ఈ ప్రోగ్రాంకి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు చాలా పండగ వాతావరణంలో భారీ ఎత్తున ఎస్జిఎఫ్ గేమ్స్ ఈ దర్పల్లి మండలంలోని దుబ్బాకలో కూడా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా స్కూల్ చిల్డ్రన్కు డిఫరెంట్ సబ్జెక్ట్స్ నేర్పిస్తూ ఉంటాము. ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ కావచ్చు, లాస్ట్ బెంచ్ స్టూడెంట్ కావచ్చు, అబ్దుల్ కలాం కావచ్చు, విరాట్ కోహ్లీ కావచ్చు, ఎవరికైనా ప్రతి ఒక్కరికి కూడా అందరికీ ఇంట్రెస్ట్ ఉండేటటువంటి సబ్జెక్ట్, కామన్ సబ్జెక్ట్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఏ ఒక్కరికి కూడా నచ్చనటువంటి వారు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లోపల పార్టిసిపేట్ చేయడానికి కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటారు. చాలా సబ్జెక్ట్స్ క్లాస్ రూమ్ లోపల అరేంజ్ చేస్తూ ఉంటాము. మార్నింగ్ 9:30, 9 o'clock స్కూల్స్కి వస్తుంటారు. 5 o'clock వరకు పాఠాలు వింటూ ఉంటారు. వాటన్నిటి లోపల మధ్యన గేమ్స్ స్పోర్ట్స్ అనేటువంటి గేమ్స్ పీరియడ్ అనేటటువంటిది ఉంటుంది. అయితే ఈ టైం టేబుల్ అనేటటువంటిది చేంజ్ అయ్యేటప్పుడు ప్రతి స్టూడెంట్ కూడా ఉత్సాహంగా చూస్తుంటాడు మా గేమ్స్ పీరియడ్ ఎప్పుడు ఉంటుంది అనేటటువంటిది. అది గేమ్స్ పీరియడ్ యొక్క ప్రత్యేకత. ఈ 1954 నుంచి కూడా ఎస్జిఎఫ్ గేమ్స్ అనేటటువంటిది నిర్వహిస్తూ ఉన్నారు. గేమ్స్ యొక్క నిర్వహించినటువంటి ముఖ్యమైనటువంటి ఎస్జిఎఫ్ గేమ్స్ నిర్వహించినటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశము ఈ రూరల్లో ఉన్నటువంటి పిల్లలకు కూడా రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో మరియు ప్రపంచ స్థాయి లోపల ఆపర్చునిటీస్ వచ్చేటట్లు ప్రయత్నం చేయడము, డిఫరెంట్ కాంపిటీషన్స్ లోపల పార్టిసిపేట్ అవ్వడానికి అవసరమైనటువంటి శిక్షణను ఇవ్వడం అనేటటువంటిది ఈ ఎస్జిఎఫ్ గేమ్స్ యొక్క ప్రత్యేకత. వీటిని ఈ దుబ్బాక స్కూల్ లోపల చాలా గ్రాండ్గా నిర్వహిస్తున్నందుకు వీడీసీ కమిటీ సభ్యులకు, మండలి దానికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు, హుసేన్ బోల్ట్ గురించి విన్నారు. అతను 8 గోల్డ్ మెడల్స్ సంపాదించాడు. ఆ 8 గోల్డ్ మెడల్స్ సంపాదించడానికి కోసము అతను తీసుకున్నటువంటి సమయం 2 నిమిషాలు మాత్రమే.
2 నిమిషాల లోపల 8 గోల్డ్ మెడల్ సంపాదించిండు. కానీ ఆ 2 నిమిషాల కోసం అతని యొక్క జీవితాన్ని మొత్తాన్ని ప్రాక్టీస్ కోసం పెట్టినటువంటి సందర్భం ఉంది. ఒక గోల్డ్ మెడల్ రావాలంటే ఏదో కొన్ని గంటలు నెలలు కష్టపడితే రాదు. అది ప్రాక్టీస్ వలన వస్తూ ఉంటుంది. మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి మీ అందరికీ కూడా. గేమ్స్ వలన ఎడ్యుకేషన్ అనేటటువంటిది వెనుకబడతాం అనేటటువంటిది అపోహ కూడా ఉంటుంది. ఏ రకమైనటువంటి అపోహకు లోను కావాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా గేమ్స్ వలన మనకు యొక్క డిసిప్లిన్ అనేటటువంటిది పెరుగుతుంటుంది. మానసిక ఉల్లాసం అనేటటువంటిది పిల్లలకు కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ చెప్పే సబ్జెక్టులో కూడా ఎక్కువ కాంపిటెన్సీ చూపెట్టడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి మీ అందరికీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మీరందరూ కూడా మీ స్కూల్ నుంచి ఇక్కడ గేమ్స్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినారంటే మీరందరూ కూడా విన్నర్స్. ఎవరు కూడా లూజర్స్ అనేటటువంటిది వారు ఎవరు గేమ్స్లో ఉండరు. ఈ రోజు కాకుండా ఇంకొక రోజు విన్నర్ అవుతుంటారు. కాబట్టి మీరందరూ మీ స్కూల్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నందుకు మీ అందరినీ అభినందిస్తున్నాను. ఈ మంచి ఆపర్చునిటీ కల్పించినందుకు వీడీసీ వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మన దర్పల్లి మండలంలో మరి దుబాక గ్రామంలో 68వ హెచ్జిఎఫ్ దర్పల్లి మండల స్థాయి స్పోర్ట్స్ ఈవెంట్కు మరి మండలం నుండి అన్ని గ్రామాల నుండి దగ్గర 24 టీములు ఈ స్పోర్ట్స్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి రావడం జరిగింది. వారందరికీ అదేవిధంగా మరి నాతో పాటు వచ్చినటువంటి మన జిల్లా డిఈఓ గారు, ఎంఈఓ గారు, మీ మండల ఎంఈఓ గారు, మరి అదేవిధంగా మన జిల్లా ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మరి మీ ప్రిన్సిపల్ గారు, మీ టీచర్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు, మరి స్కూల్ యొక్క స్టాఫ్, మరి ముఖ్యంగా దుబాక గ్రామ పెద్దలకు, మరి నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులు బాలరాజు గారు మండల పార్టీ అధ్యక్షుడు, అదేవిధంగా నవీన్ గౌడ్ గారు, మరి చాలామంది ఉన్నారు. అందరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం. ఇవాళ నిజంగానే దుబాకలో ఒక పండుగ వాతావరణం ఉంది. ఒక వారం రోజుల క్రితము దుబాక నుండి ఎంఈఓ గారు, మన టీచర్స్ వీళ్ళందరూ కూడా వచ్చి మరి 6 సంవత్సరాల తర్వాత మేము ఇక్కడ హెచ్జిఎఫ్ తరఫున మరి స్పోర్ట్స్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. చాలా రోజులైంది ఈ స్పోర్ట్స్ ఈవెంట్ కండక్ట్ చేయకుండా. మరి గతంలో ఏం జరిగిందో తెలియదు కానీ మరి ఇబ్బందులు ఉండడం వల్ల కండక్ట్ చేయలేకపోయినాం. మరి ఈసారి గ్రాండ్గా కండక్ట్ చేస్తూ ఉన్నాం. దానికి కూడా మరి దుబాక గ్రామ పెద్దలు అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. చాలామంది దాతలు ముందుకు వచ్చారు. మరి దీనివల్ల ఈ ప్రోగ్రామ్ మేము ఇక్కడ పెట్టుకుంటున్నామని చెప్పినప్పుడు అదేవిధంగా దుబాక గ్రామ పెద్దలు కూడా వాళ్ళందరూ వచ్చి మన గ్రామంలో చాలా రోజుల తర్వాత స్పోర్ట్స్ ఈవెంట్ అవుతుంది, మరి తప్పకుండా మీరు రావాలని అనుకున్నప్పుడు ఈరోజు ఇక్కడ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఇక్కడ దగ్గర మనకు 24 టీములు. వీళ్ళందరూ కూడా జూనియర్ బాయ్స్ ఏమో మరి 12 టీములు, జూనియర్ గర్ల్స్ 13 టీములు, అదేవిధంగా సబ్ జూనియర్ బాయ్స్ 18 టీములు, సబ్ జూనియర్ గర్ల్స్ 13 టీములు. మరి అథ్లెటిక్సే కాకుండా ఖోఖో, కబడ్డీ, అదేవిధంగా వాలీబాల్, ఈ అన్ని స్పోర్ట్స్లలో కూడా ఇక్కడ ఈ టోర్నమెంట్ ఈవెంట్ జరుగుతూ ఉన్నాయి. మరి మీకు అందరికి ఎవరికైతే పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నా. ఎందుకంటే స్పోర్ట్స్ ఈ ఆట పోటీలు అంటే ఈ అంతర్జాతీయ క్రీడోత్సవాలు ఎట్లా ఉంటాయంటే ముఖ్యంగా ఇవాళ 24 టీంలు ఇక్కడికి వచ్చినాయి. అందరూ కూడా పిల్లలందరూ కూడా ఒకళ్ళొకళ్ళు పరిచయం చేసుకొని ఒక సోషలైజేషన్ అవుతుంది, కొత్త పరిచయాలు ఏర్పడతాయి, కొత్తగా ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. దాంతోపాటు అఫ్కోర్స్ ఇంకా ముఖ్యమైన విషయాలు ఏంటంటే శారీరకంగా దారుఢ్యం అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్, అదేవిధంగా మరి మానసిక ఉల్లాసము, మెంటల్ రిలాక్సేషన్ ఉంటుంది. అదేవిధంగా మరి అన్ని విధాలుగా కూడా చాలా ఉపయోగం ఆరోగ్యకరంగా ఉంటుంది. కాబట్టి ఈ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి మరి గతంలో అనుకున్నంత స్థాయిలో స్పోర్ట్స్ ఈవెంట్స్ జరగనప్పటికీ మరి ఇప్పుడు 9 నెలలైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక మరి పిల్లలందరూ కూడా స్పోర్ట్స్ మర్చిపోయి మరి అదేవిధంగా ఈ కంప్యూటర్, ఈ సెల్ ఫోన్ చూడడం కానీ లేకుంటే డ్రగ్స్ వైపు కానీ
ఇవన్నీ కూడా అడిక్ట్ అవుతూ ఉన్నారు. వాళ్ళని ఖచ్చితంగా మళ్ళా చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా వాళ్ళకు ఇంకా ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీ అంతా కూడా పెంచాలన్న దాని మీద మరి కొన్ని చర్యలు చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ మనకు అన్ని స్కూళ్ళల్లో టోటల్ స్కూళ్ళల్లో ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క పీఈటీ టీచర్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో సిలబస్లో కరికులంలో కూడా కంపల్సరీ రోజు ఒక గంట సేపు స్పోర్ట్స్గా, యోగాకా, లేకుంటే మెడిటేషన్గా, ఇంకా పెయింటింగ్గా, సమ్ ఎక్స్ట్రా యాక్టివిటీ అకాడమిక్స్ కాకుండా దాంట్లో ఒక గంట సేపు దాని కార్యక్రమంలో ఉండాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇవాళ మన అందరూ కూడా పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉండాలా, వాళ్ళందరూ కూడా మానసికంగా బలంగా తయారు కావాలి, కాంపిటీషన్ స్పిరిట్తో ముందుకు పోవాలని చెప్పి వాళ్ళందరూ కూడా మెస్ చార్జెస్ కూడా ఇప్పుడు గురుకులాలలో కూడా ఎక్కడైతే పిల్లలు హాస్టల్లో ఉంటారో వాళ్ళందరూ కూడా మెస్ ఛార్జెస్ 40% పెంచడం జరిగింది. మరి కాస్మెటిక్ ఛార్జెస్ అయితే 3 times పెంచడం జరిగింది. ఇవాళ అన్ని స్కూళ్ళల్లో కూడా సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం. అంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి పేదవాడు పౌష్టికాహారం తినాలి, మంచి విద్యను అభ్యసించాలని చెప్పి మనం గతంలో టీచర్ల కొరత ఉండేది. ఎక్కడ చూసినా కానీ చాలా స్కూళ్ళల్లో పిల్లలు ఉన్నారు కానీ మరి టీచర్లు ఉండకపోయేది. ఇవాళ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత దగ్గర 12 నుండి 13,000 మంది టీచర్లను మనము రిక్రూట్ చేసుకుంటూ ఉన్నాము. అందరికీ ప్రమోషన్లు ఇచ్చినాము. మరి అన్ని మండలాల్లో ఎంఈఏలను పెట్టుకున్నాము. అన్ని గ్రామాలలో మరి పీఈటీ టీచర్లు కూడా అన్ని పెట్టుకొని ఇవాళ మనము గవర్నమెంట్ విద్యా వ్యవస్థను స్ట్రెంథెన్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో ఏం జరిగింది, కులాల వారీగా స్కూళ్ళు పెట్టారు. బీసీ స్కూల్ సపరేట్ అని, ఎస్సీ స్కూల్ సపరేట్ అని, ఎస్టీ స్కూల్ సపరేట్ అని, మైనార్టీలు సపరేట్ అని సమాజాన్ని విడదీసే విధానంలో వాళ్ళు ఆ విధంగా చేస్తూ ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఎందుకంటే ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా కాబట్టి మరి వారి ఆధ్వర్యంలో జిల్లాకు ఒకటి ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ చొప్పున మన నియోజకవర్గంలో కూడా ఒక శాంక్షన్ అయింది. మనకు సుద్దులంలో 25 ఎకరాలతోనే ఒక మోడ్రన్ మరి అంటే ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ మనం పెట్టుకోబోతా ఉన్నాం. దాంట్లో దగ్గర 3,500 మంది పిల్లలు ఒకటేసారి చదువుకోవచ్చు. దాంట్లో 5th స్టాండర్డ్ నుండి ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ మీడియంలో ఒక యూనిఫామ్ స్టాండర్డ్స్తోని ఏ కులం వారైనా కావచ్చు, ఏ మతం వారైనా కావచ్చు, అందరూ కూడా ఒక దగ్గర చదువుకొని భావి భారత పౌరులుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ ఒక స్కూల్ ఎడ్యుకేషనే కాదు, మనం వచ్చిన తర్వాత మరి అమ్మ ఆదర్శ పాఠశాలల కింద అన్ని స్కూళ్ళలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్, తాగడానికి నీళ్లు కానీ, బాత్రూమ్లు కానీ, మరి డైనింగ్ హాల్స్ కానీ, అదేవిధంగా మనకు ఈవెన్ కిచెన్ షీట్స్ కానీ, మరి ఎలక్ట్రిసిటీ నెట్వర్క్ కానీ అన్నీ కూడా చాలా మటుకు ఇంప్రూవ్ అయింది. ఇంకా కూడా నేను ఇక్కడ ఎంఈఓలు గారు వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ప్రతి గ్రామంలో రిక్వైర్మెంట్ ఏముందో అన్ని స్కూళ్ళల్లో మనకు ఫర్దర్గా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బాత్రూములు, కిచెన్, డైనింగ్, తర్వాత ఎలక్ట్రిసిటీ, మరి వాటర్, ఇవన్నీ కూడా ఒక 5-6 సంబంధించిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే లేదో అవన్నీ కూడా మాకు ఒక రిప్రజెంటేషన్ రూపంలో ఇవ్వండి. మండల్ వైజ్ తప్పకుండా మనకు ఈ స్కూల్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి రిప్రజెంటేషన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ తీసుకొని పోయి మనం ఫండ్స్ అలాట్ చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ నిన్ననే డిఈఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మనకు ఇప్పుడు చాలా జాగాల్లో అందరూ అన్ని స్కూళ్ళల్లో టీచర్లు ఉన్నారు. మరి ఇంకా కొన్ని దగ్గర ఇంకా వర్క్ అడ్జస్ట్మెంట్ చేయాల్సింది. కొంతమంది దగ్గర టీచర్లు ఎక్కువ ఉన్నారు, స్టూడెంట్స్ తక్కువ ఉన్నారు. కొంత దగ్గరనేమో విద్యార్థులు ఉన్నారు కానీ టీచర్లు ఎక్కువ లేరు. సో ఈ వర్క్ అడ్జస్ట్మెంట్లో మరి మనకు మొత్తం కూడా జిల్లాలో అంతా కూడా వర్క్ అడ్జస్ట్మెంట్ చేయమని చెప్పి కోరడం జరిగింది. వాళ్ళు మరి దానికి స్పందించి కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్పారు. ఇక్కడ అల్టిమేట్గా ఉద్దేశం ఏంటంటే మన పిల్లలు వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, బాగా చదువుకోవాలి, అందరూ కూడా బాగా చదువుకోవాలి, మరి అందరూ కూడా మరి శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలి అని చెప్పి ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇవాళ భవిష్యత్తులో మనం మొన్న చూస్తున్నాం, ఒలింపిక్ స్పోర్ట్స్ ఈవెంట్ అయింది, ఇంటర్నేషనల్ ఒలింపిక్ది మన ప్యారిస్లో. మన భారతదేశం జనాభా 140 కోట్లు ఉన్నప్పటికీ మనకు ఒక్క గోల్డ్ మెడల్ కూడా రాలే. అందరు మరి బ్రాంజ్ మెడల్తోని లేదంటే సిల్వర్ మెడల్తోనే మనం వాపస్ వచ్చినాం. మనకంటే చిన్న దేశాలకు జపాన్ లాంటివి, కొరియా లాంటివి, ఇంగ్లాండ్ లాంటివి, మరి యూరోపియన్ కంట్రీస్ చాలా మటుకు గోల్డ్ మెడల్ గెలుచుకొని పోయినాయి. మనం ఒట్టిగా చూసుకుంటా కూర్చోాల్సిన పరిస్థితి. అందుకని రేవంత్ రెడ్డి గారు ఒక పెద్ద ఆలోచన చేసి మనకి ఇప్పుడు హైదరాబాద్ దగ్గర ఒకటి స్పోర్ట్స్ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా మనం స్థాపించుకోవడం జరుగుతూ ఉంది. దాని ద్వారా ఇప్పుడు ఒకటి సీఎం కప్ కూడా పెట్టబోతా ఉన్నారు త్వరలోనే. సీఎం కప్ ద్వారా ఏంటంటే గ్రామ స్థాయి నుండి మండలంకు, మండలం నుండి జిల్లాకు, జిల్లా నుండి రాష్ట్ర స్థాయిలో
మరి క్రీడాకారులు మనం వివిధ రంగాలలో మరి ఎంపిక చేసి వాళ్ళను స్పోర్ట్స్ యూనివర్సిటీలో మరి చేర్చి మరి స్పెషల్గా వాళ్ళకు ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇచ్చి మరి వాళ్ళకు మరి నాణ్యమైన అంటే ఈ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు రాబోయే కాలంలో మనం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎస్పెషల్లీ ఒలింపిక్స్ కానీ మరి ఏషియాడ్ కానీ దీంట్లో అన్ని స్పోర్ట్స్లలో మనము పార్టిసిపేట్ అయ్యి మరి వాళ్ళందరూ కూడా గోల్డ్ మెడల్తో తిరిగి రావాలా, మనం వచ్చే ఒలింపిక్స్లో మన భారతదేశం కూడా గోల్డ్ మెడల్ గెలవాలని చెప్పి ఉద్దేశంతో ఒక యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా స్థాపించుకోవడం జరిగింది. ఇవాళ చాలామంది పిల్లలు చదువుకుంటున్నారు, చదువుకున్న తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా మరి గల్ఫ్ ఇంకా దేశాలకు పోవాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ వ్యవసాయం చేయలేక మరి చిన్న చిన్న కమతాలు 1 ఎకరం 2 ఎకరాలు ఉంటే దాని మీద బతకలేక మన వాళ్ళు ఉపాధి కొరకు భారతదేశాలు వెళ్తూ ఉన్నారు. దాన్ని అడ్డుకోవడానికి మరి వాళ్ళ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కూడా మనము పెట్టుకోవడం జరిగింది. దాంట్లో ఏంటంటే ప్రతి పిల్లవాడికి ఖచ్చితంగా ట్రైనింగ్ ఇచ్చి ఒక అప్రెంటిస్‌షిప్ లాగా ఇచ్చి మరి జాబ్ గ్యారంటీతోని ఆనంద్ మహేంద్ర గారిని వైస్ ఛాన్సలర్గా పెట్టుకొని అన్ని కూడా ప్రొఫెషనల్ కోర్సెస్ అన్ని కూడా అక్కడ పెట్టడం జరిగింది. అంటే ఒకవైపు క్రీడలు, ఇంకొక వైపు ఉపాధి కల్పన, ఇంకొక వైపు మరి నాణ్యమైన విద్య అందించడానికి కూడా మనం ఇలా వైస్ ఛాన్సలర్ని కూడా నియమించుకోవడం జరిగింది యూనివర్సిటీలో. మీరు ఒకసారి గమనించండి, సింగిల్ స్కూల్ టీచర్ల స్కూళ్ళ కానుండి ఇవాళ మోడల్ స్కూల్ కానీ, జిల్లా పరిషత్ స్కూల్ కానీ, అదేవిధంగా మనకు గురుకులాలు కానీ, మరి ఇంకా ఏజెన్సీ స్కూల్స్ కానీ, సొసైటీ స్కూల్స్ కానీ, మరి మన తెలంగాణ యూనివర్సిటీ కానీ, మెడికల్ కాలేజ్ కానీ, బాసాలో ఉన్న IIIT కానీ, మీరు ఏది తీసుకున్నా ఓన్లీ కాంగ్రెస్ హయాంలోనే అయింది. ఇవాళ కొత్తగా 10 సంవత్సరాలలో తెలంగాణ వచ్చిన తర్వాత గతంలో ఉన్న ప్రభుత్వం వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఏ ఒక్క స్కూల్ కానీ ఎక్కడ కూడా ఒక యూనివర్సిటీ కానీ స్థాపించలేదు. మరి ఇలాంటివి ఇలా మీరు చూడవచ్చు. బడ్జెట్లో కూడా గతంలో 5 నుండి 6% బడ్జెట్ ఉంటే ఎక్కువ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం 12% బడ్జెట్ ఎడ్యుకేషన్ పెడతా ఉన్నాం. ఎక్కడ కూడా విద్యార్థులు ఉన్న దగ్గర టీచర్ల కొరత లేదు. ఇవాళ అన్ని విధాలుగా మనము విద్యను ముందుకు తీసుకుపోతున్నాం. విద్య, వైద్యం, అదేవిధంగా వ్యవసాయము, సంక్షేమము, ఈ విధంగా ఒక రకంగా మరి తెలంగాణను అన్ని రంగాలలో ముందుకు తీసుకొని పోయి నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి మీకు అందరు కూడా ఇక్కడ విద్యార్థులు చాలామంది అంటే మీకు కాంగ్రెస్ ఆలోచన విధానం తెలియాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా మీకు అందరు కూడా తెలిసి వాళ్ళ స్పోర్ట్స్లో ఉన్నారు. కొంతమంది స్పోర్ట్స్ అన్నప్పుడు ఒక గేమ్ ఆడినప్పుడు ఖచ్చితంగా ఒకళ్ళు గెలుస్తారు, ఒకళ్ళు ఓడిపోతారు, ఇద్దరైతే గెలవరు. కాబట్టి సో ఇప్పుడు ఒక ఏదంటే లూజింగ్ ఏమైనా అంటే ఏదైతే ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు నిరాశ చెందే అవసరం లేదు. ఫెయిల్యూర్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అన్నారు. ఒక కాంపిటీషన్ స్పిరిట్తోని ఓడడం వల్ల మనం చాలా నేర్చుకోవచ్చు. మనకంటే ఇంకా మంచిగా పర్ఫామ్ చేసిన వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. మన డిఫెక్ట్స్ ఎక్కడ ఉన్నాయని మనం కనుక్కోవచ్చు. మనం ఇంకా ఎట్లా ముందుకు పోవాలని మనము ఇంకా ఆలోచన చేసుకొని మన కాంపిటీషన్ స్పిరిట్తో మనం ముందుకు పోవచ్చు. ఓటమిని ఎట్లా కూడా అంగీకరించాలో కూడా మనకు తెలుస్తుంది. అదే గెలిచిన వాళ్ళు ఎందుకంటే ఇంకా నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మరి స్టేట్ లెవెల్లో కూడా పార్టిసిపేట్ చేయాలి. కాబట్టి వాళ్ళు కూడా ఇంకా ఎట్లా ఇంప్రూవ్ చేయాలో తెలుస్తుంది. కాబట్టి దీన్ని నిజంగానే స్పోర్ట్స్ అంటే స్పోర్టివ్గా తీసుకొని గెలిచిన వాళ్ళు, ఓడిన వాళ్ళు అందరూ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్ తెలియజేస్తూ మరి మీరు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి HGF టీం, దుబ్బాక మరి దర్పల్లి టీం వారిని, మరి దర్పల్లి VDC సభ్యులను ప్రత్యేకంగా అభినందిస్తూ ఇక్కడ చాలా చెప్తా ఉన్నారు. వారం 10 రోజుల నుండి మీ పిల్లలందరూ కూడా ట్రైనింగ్ ఇచ్చినాం, అదే పనిలో ఉన్నాం. మరి ఇప్పుడు ఇక్కడ మార్చ్ పాస్ చూస్తే కూడా చాలా చాలా అంటే స్టాండర్డ్గా చాలా బాగా చేసిండ్రు వాళ్ళు. సో వీళ్ళందరూ అంటే మీ యొక్క శ్రమ, మీ యొక్క కాంట్రిబ్యూషన్ అందరిది కూడా ఇక్కడ అన్ని స్కూల్ టీచర్లకు, అన్ని స్కూల్ హెడ్ మాస్టర్లు, అన్ని స్కూళ్ళకు సంబంధించిన PETల వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాల వల్ల మన పిల్లలు ఇంకా ఆరోగ్యంగా మరి ఉన్నత స్థాయిలో అందరూ కూడా సమాజానికి మరి రాబోయే కాలంలో మంచి విద్యార్థులుగా రూపుదిద్దుకొని డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, సైంటిస్ట్గా, మరి అదేవిధంగా మంచి టీచర్స్గా, మరి ఇక ప్రొఫెషనల్స్గా ఎదిగి మరి ఈ ప్రాంతానికి తర్వాత ఈ దేశానికి కూడా మంచి పేరు తెస్తారు. మీకు అందరు కూడా మరి సరస్వతి మాత దయతో అందరూ కూడా బాగా విద్యను అభ్యసించి మీరు మంచిగా ఉన్నత స్థానాల్లో జీవించాలని ఆ భగవంతుని కోరుకుంటూ నన్ను ఇక్కడ పిలిచి మీరు ఇచ్చినటువంటి స్వాగతం నిజంగా ఘన స్వాగతం పలికాను. నేను చాలా ఆనందం అనిపించింది. మీకు అందరు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు అందరికీ కూడా మరొకసారి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు
మరి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారిని, అట్లాగే నిజామాబాద్ విద్యాధికారి అశోక్ గారిని మరి వేదిక ముందుకు వస్తే మరి క్రీడా జ్యోతిని ప్రారంభించుకుంటున్నాం. వేదిక ముందుకు రావాల్సిందిగా వారికి ఆహ్వానిస్తున్నాం. తర్వాత వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉండాలని కోరుతున్నాం. నిజంగా రాష్ట్ర స్థాయి పోటీలు, జాతీయ స్థాయి పోటీలు ఏ విధంగా జరుగుతున్నాయో మరి దుబ్బాకలో మరి దాన్ని తలపించే విధంగా మరి అంత గ్రాండ్గా సక్సెస్ఫుల్గా మరి కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ యొక్క క్రీడా జ్యోతిని సాయి తేజ మరి పిడి రాజు, కృష్ణవేణి జాతీయ స్థాయి క్రీడాకారులు శ్రీనిధి శ్రీధర్లు కూడా ఈ యొక్క జ్యోతిని శశికళ మేడం గారికి అందజేయవలసిందిగా కోరుతున్నాం. వారు తిరిగి రాజు గారికి అందజేస్తారు. పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ రాజు గారు, కార్యక్రమ సెక్రటరీ ముందర కూర్చోబెట్టారు. పాల్గొనుచున్న క్రీడాకారులమైన మేము విధేయతతో క్రీడా నియమావళి పట్ల దేశ గౌరవం మరియు క్రీడల యొక్క ఔన్నత్యమును పెంచుతూ క్రీడోత్సవములను విజయవంతం చేయగలమని ప్రతిజ్ఞ చేయుచున్నాం. ఓకే, ఫ్లాగ్ బేరర్స్ అబౌట్ టర్న్. I declared 68th SGF School Games Darpalli Mandal Inter-School Tournament 2024